ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. పోయిన వీడియోలో మనం 2 పద్యాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ఉప్పు చింతపండు వేమన గారి పద్యం, 2 ఆదిన అకారము కలిగిన సనారి నాయన గారి పద్యం. ఈ 2 పద్యాల్లో మరి ఏ పద్యం ఎవరో శ్రీపతి గారట, నేను తమడికి పేరు కూడా వినలేదు, ఆయన రాసిన పద్యం కదండి అని ఒకళ్ళు చెప్పడం జరిగింది అండి. ఈ సంకలన పుస్తకాలు చూసి ఎవరో చెప్పిన వాటిని ఎవరో చెప్పారని మీరు అనుకోవద్దు. ముందు పద్యం ఎవరిది అనేది ముందు తెలుసుకోండి, గ్రహించండి. తర్వాత మన దగ్గర ఇంగిలేకం ముక్కగా కట్టేటట్టు లేదు. దీని మీద ఒక వ్యక్తిని అడిగితే, ఆయన పేరు హైదరాబాద్ ఆచార్య గారు, ఆయన చెప్పడం జరిగింది. కట్టిన వెలిగారాన్ని సూర్యకారంలో వేసి ఆ 2 కట్టిన తర్వాత తాళకానికి కవచం ఇచ్చి పుటమేసాక దాన్ని ఇంగిలేకానికి కవచం ఇచ్చి పుటమేసి వెండిలో వేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే, మన వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా అని అది చేసి చూశాక చెప్దామలే అని చెప్పి చేశాను. చివరిదాకా ఆయన చెప్పినట్టుగానే ఇంగిలేకం వరకు వచ్చింది, కానీ లోహం మీదకి వెళ్ళినప్పుడు ఎగిరిపోయింది. కనుక దీన్ని విడిగా, అంటే మనకి వేరే ఆచార్య గారు అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది ఆయన దగ్గర నుంచి ఎంతమంది దగ్గరికి వెళుతో తెలియదు కదా. అందుకని ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఈ యోగాన్ని చెయ్యకండి. ఇంగిలేకం వచ్చే వరకు చేస్తే 500 లాసు, వెండితో సహా చేసామనుకో 10 గ్రాముల వెండి అంటే 1500 లాస్ అవుతాం. కనుక ఎవరు ఈ యోగాన్ని ఎట్లా అవుద్దని మాత్రం చేయొద్దు దయచేసి. ఇంకేదైనా మార్గాలు ఉంటే మీకు ఉపయోగించుకోండి, అంతేగాని ఇంగిలేకం అక్కడ లోహంలోకి జారనయ్యేంత కట్టేం కాదు, అది వెళ్ళిపోతుంది. కనుక దాన్ని ఉపయోగించకండి. తర్వాత మనం ఇంగిలేకం ఉప్పు అయ్యేది చెప్పాం గతంలో. ఆ ఇంగిలేకం ఉప్పు అయిన దాన్ని ఒక 20 గ్రాముల ఇనుము కరిగిస్తూ ఈ ఉప్పుని పూర్తిగా కొడితే మెట్ల మొత్తం భస్మం రూపంలోకి మారుద్ది. కొంత కొట్టి వదిలేస్తే ఐరన్ స్టీల్ లాగా మారి మ్యాగ్నెట్ లెస్ అవుద్ది. కానీ మొత్తం భస్మం అయ్యేదాకా కొట్టుకుంటూ వెళ్తే మొత్తం భస్మం అయ్యి మూసకు పట్టేస్తుంది. దాన్ని జాగ్రత్తగా సేకరించుకొని దాన్ని మళ్ళీ ఇంగిలేకానికి కవచం ఇస్తే అప్పుడు ఇంగిలేకం లోహకట్టు వాదకట్టు కట్టే అవకాశం ఉంటుంది. నేనైతే అంతదాకా చేయలా, కానీ ఒక నమ్మకం, అట్లా చేస్తే ఇనుముతో ఇంగిలేకం వాదకట్టు కట్టుతుంది. అదిగాక అక్కడ మ్యాగ్నెట్ లెస్ అవుద్ది, యాసిడ్ ప్రూఫ్ కూడా అవుద్ది. ఎందుకంటే భస్మం అయిన తర్వాత ఇంకా అది యాసిడ్ ఏం చేయలేకపోవచ్చు. దాన్ని భస్మం వరకు అయితే మనం చేసాం, యాసిడ్ వేసి ఇవన్నీ చూడలేదు. కాకపోతే ఆ భస్మాన్ని తిరిగి ఇంగిలేకానికి ఇస్తే అది వాదకట్టు కట్టే అవకాశం ఉంది. ఎవరైనా ఇంగిలేకాన్ని ఉప్పుగా మార్చిన వాళ్ళు ఉంటే ఆ రకంగా ప్రయత్నం చేయండి. నమస్కారం, సెలవు, ఉంటాను.